నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. జాతీయవాదాన్ని, సనాతన ధర్మాన్ని దేశానికి రెండు కండ్లుగా భావిస్తే మాతో కలిసి మీరు నినదించండి, మాకు తోడుగా నిలవండి. కింద కనిపిస్తున్న అకౌంట్ డీటెయిల్స్ కి, ఫోన్ పేకి, గూగుల్ పేకి ఆర్థికంగా చేయూతనందిస్తూ మాకు అండగా నిలవండి. ఆర్థికంగా మీ చేయూత మాకెంతో అవసరం. రాష్ట్రీయ స్వయం సేవక్ దేశంలోనే కాదు, ప్రపంచంలో ఎక్కడ విపత్తు జరిగినా కుల మతాలకు అతీతంగా సేవలు నిర్వహించడానికి అక్కడికి వెళ్తూనే ఉంటారు. అయితే భారతదేశంలో ఆర్ఎస్ఎస్ మీద విషం చిమ్మే వాళ్ళు కాంగ్రెస్ పార్టీతో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మిత్ర పార్టీలు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. వైనాడ్ ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న ప్రాంతం. ఆర్ఎస్ఎస్ నిజంగా కూడా హిందుత్వాన్నే ప్రోత్సహిస్తోంది, ముస్లింస్ మీద వ్యతిరేకత కలిగి ఉంటుంది అనే వాళ్ళకు చెంప పెట్టు సమాధానం చెప్పేలాగా వైనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ రాకముందే అక్కడ తమ అవసరాన్ని గుర్తించి కొండ చర్యలు విరిగిపడిన చోట విపత్తు సంభవించింది అని తెలియగానే కేరళలోని వైనాడ్లో ఆర్ఎస్ఎస్ సేవాభారతి వాలంటీర్లు పెద్ద ఎత్తున చెల్లి సేవా కార్యక్రమాలు నిర్వహించిన సంగతి మనందరికీ తెలిసిందే. దీనికి సంబంధించి అనేక వార్తల్ని మనం చదువుతూనే వచ్చాం. అయితే నిజంగా భారతదేశం బయట జవాన్లు దేశానికి రక్షణగా తమ ప్రాణాలను ఎలా పణంగా అయితే పెడతారో, ఆర్ఎస్ఎస్ సేవా కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు విపత్తు సమయంలోనే కాదు, ఎలాంటి సమయంలోనైనా తమ అవసరం ఉందంటే తమ ప్రాణాలను పణంగా పెట్టడానికి సిద్ధంగా ఉంటాం అని ప్రూవ్ చేసింది. ఇక్కడ సేవా కార్యక్రమాలు చేయడం వైనాడులో చాలా బాగుంది. కానీ దురదృష్టకరమైన వార్త ఏంటంటే, సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న ఇద్దరు స్వయం సేవకులను మనం కోల్పోయాం. స్వర్గస్థులయ్యారు, భరతమాత ఒడిలోకి చేరారు. దీన్ని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రకటించింది. మొదటిసారి కొండ చర్యలు విరిగిపడిన తర్వాత సేవా కార్యక్రమాలు నిర్వహించాలనే కబురు అందుకున్న స్వయం సేవకులు ప్రభావిత ప్రాంతానికి వెళ్లారు. బాధితులైన పెద్దలు, పిల్లలను త్వరగా సేఫ్ జోన్ కి తరలించారు. అక్కడున్న వారిని తరలించాక ఇంకెవరైనా మిగిలిపోయి ఉన్నారా, అందరిని పంపించామా లేదా అని వెతకడం మొదలుపెట్టారు. ఈ వెతికే క్రమంలోనే దురదృష్టవశాత్తు రెండోసారి కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఎప్పుడైతే వీళ్ళు వెతకడానికి వెనక్కి వెళ్లారో పైనుంచి ఇంకోసారి కొండ చర్యలు విరిగిపడ్డాయి. దీంతో ఇద్దరు స్వయం సేవకులు ప్రజీష్, శరత్ కనిపించకుండా పోయారు. ఇందులో ప్రజీష్ మృతదేహం లభించగా శరత్ ఆచూకీ ఇప్పటి వరకు దొరకలేదు. ఆపదలో ఉన్న వారిని ఆదుకునేందుకు వెళ్లి తమ ప్రాణాలను త్యాగం చేసిన ప్రజీష్, శరత్లను ఈ దేశం స్మరించుకుంటుంది. చివరి వరకు తాము నమ్మిన దారిలో ప్రయాణించి సేవలోనే తరించారు, దేశ ప్రజలకు స్ఫూర్తిగా నిలిచారు. కానీ దీని గురించి ఎన్ని ఛానల్స్, ఎంతమంది సెక్యులర్ లేకపోతే ఎంతమంది కాంగ్రెస్ నాయకులు, ఇండి కూటమి నేతలు మాట్లాడారో చెప్పాలి. ఇప్పుడు విమర్శించండి ఆర్ఎస్ఎస్ని, మీకు ధైర్యం ఉందా? అక్కడ ఎంపీ రాహుల్ గాంధీ 11 మంది కెమెరామెన్లను పెట్టుకొని కంటి తుడుపుగా ఒక ముసలి కన్నీరు గాల్చాడే కానీ ఒక్కళ్ళనైనా కాపాడడానికి ప్రయత్నం చేసిండా? సారీ అని సారీ చెప్పిన తర్వాత వచ్చిన నెగిటివిటీని చూసి కొంప కొల్లేరవుతుంది, మళ్ళీ వైనాడులో కనుక రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికలకు పోతే అని భయానికి వెళ్ళాడే తప్ప ఆయన ముఖంలో నిజంగా ఎక్కడైనా సరే బాధ అనేది కనిపించిందా? మళ్ళీ ఈయన ఆర్ఎస్ఎస్ని విమర్శిస్తూ ఉంటాడు. చూసి నేర్చుకోవాలి. ఆర్ఎస్ఎస్ లాగా స్వయం సేవకులలాగా దేశం కోసం ప్రాణాలు ఇవ్వడం మీకు చాతనవుతుందా? బస్తీమే సవాల్, చాతనయ్యే ప్రసక్తే లేదు. కనీసం వాళ్ళను స్మరించుకోవడము, వాళ్ళకు నివాళులు అర్పించడమైనా చేస్తారా అంటే అది కూడా చాతగాని వీళ్ళు సెక్యులర్ ముసుగులో దేశ ప్రజలను నమ్మించి మోసం చేస్తున్నారు అంటే ఏమనాలి? వీళ్ళను నమ్ముతున్న ప్రజలను ఏమనాలి? నిజంగా రాష్ట్రీయ స్వయం సేవక్, ఇందులో మహిళా విభాగం ఉంటుంది, అలాగే పురుష విభాగం కూడా ఉంటుంది. మన రాహుల్ గాంధీకి అది కూడా తెలియదు. మీ పిల్లలు ఎవరైనా సరే, మన పిల్లలు ఎవరైనా సరే ఖచ్చితంగా ఆర్ఎస్ఎస్లో జాయిన్ చేద్దాం. దేశం కోసం ప్రాణం ఇవ్వడానికంటే మించి ఇంకేముంటుందబ్బా? అన్ని ఇస్తోంది దేశం మనకి. అలాంటి దేశానికి అవసరమైనప్పుడు మన ఇంట్లో నుంచి ఒక ప్రాణం ఇస్తే మాత్రం పోయేదేముంది? ఒక జవాన్, ఒక ఆర్ఎస్ఎస్ స్వయం సేవక్, ఒక ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఇలా ఎంతో మంది దేశ రక్షణ కోసం ప్రాణాలను ఇవ్వడానికి సిద్ధమైనప్పుడు దేశంలో ఉన్న ప్రతి కుటుంబం తమ ఇంటి నుంచి దేశం కోసం ఒక బిడ్డనిస్తే తప్పేంటి? శివాజీ మహారాజ్లా మారిస్తే తప్పేంటి? నిజంగా ఈ ఇద్దరు గురించి చెప్పలేకపోయిన మీడియా నా దృష్టిలో ఆ మీడియాకు అంతిమ సంస్కారాలు జరిగిపోయినట్టే. ఎందుకంటే దేశానికి సేవ చేసే వాళ్ళ గురించి చెప్పడానికో వాళ్ళని స్మరించుకోవడానికో టైం లేదు. కానీ రాజకీయాల గురించి డిబేట్లు పెట్టి టీఆర్పీ రేటింగ్లు పెంచుకోవడానికి పరితపిస్తోంది చూడండి. అలాంటి మీడియా అంతా కూడా ఆర్ఐపి, సారీ,
ఇలా మాట్లాడుతున్నందుకు చాలా మంది కోపం రావచ్చు, కానీ అది వాస్తవం. ఏది ఈ రోజు యువతకు తెలియాలి, ఏది ఈ రోజు దేశ ప్రజలకు తెలియాలి అనే వాస్తవాన్ని తెలియజేయడంలో ఎందుకు అడుగులు ముందుకు పడట్లేదు అనేది నాకు అర్థం కావట్లేదు. ఎవరైతే చూపించలేదో వాళ్ళ గురించి మాత్రమే నేను మాట్లాడుతున్నా. ఏదేమైనా కానీ మరొక్కసారి రాష్ట్రీయ స్వయం సేవక్ అంటే దేశ రక్షణలో, దేశ అవసరాలలో, దేశ ప్రజలకు సేవ అందించడంలో తమ ప్రాణాలను అర్పించడానికి కూడా సిద్ధంగా ఉంటామని ఎంతో మంది దేశ ప్రజలకు స్ఫూర్తిగా నిలిచారు ఇద్దరు. వారిద్దరి ఆత్మకు శాంతి చేకూరాలని, అలాగే ఆ కుటుంబానికి ఆ ధైర్యాన్ని, వాళ్ళు లేరు అనే ఒక ధైర్యాన్ని ఇవ్వాలని ఆ భగవంతుని ప్రార్థించడం తప్ప మనం ఏం చేయగలుగుతాం. సో మరొక్కసారి ఆ కుటుంబానికి మానసిక ధైర్యాన్ని ఇవ్వాలని, వాళ్ళ ఆత్మలకు శాంతి చేకూరాలని మన ఆర్ వాయిస్ తరపున, ఆర్ వాయిస్ ప్రేక్షకుల తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ నివాళిని కూడా కామెంట్ రూపంలో వాళ్ళకి తెలియచేయండి. ఎందుకంటే ఎన్ని కామెంట్స్ వస్తే, ఎంత ఇది జనాల్లోకి వెళ్తే అప్పుడు ఆ కుటుంబాలకు అంత ధైర్యం, అరే హీరోల్లాగా ఉండిపోతారు దేశం కోసం అనేది అనిపిస్తుంది. కాబట్టి వీలైనంత షేర్ చేయండి, వీలైనంత మంది లైక్ చేయండి, కామెంట్ ద్వారా మీ నివాళులను వాళ్ళకి అర్పించండి. ఇది మనస్ఫూర్తిగా నేను కోరుకుంటుంది. నాతో పాటు మీరందరూ నిలుస్తారని ఆశిస్తున్నాను. జై భారత్.